జయహపత్రిజీ. క్రీస్తు కాలంలో శ్రీ సదానంద యోగి చెన్నారెడ్డి గారు అన్నదమ్ములు. చూడండి, ఇక్కడ ఇంకో జన్మలో ఈ స్థలం ఎవరైతే ఇచ్చారో ఆయన చెన్నారెడ్డి గారు, సదానంద యోగి గారు ఒక జన్మలో ఆ క్రీస్తు కాలంలో అన్నదమ్ములట. తమ్ముడు చాలా మంచివాడు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. అన్నదమ్ముల అనుబంధంతోనే, ఆ జన్మలో అనుబంధంతోనే ఈ జన్మలో స్థలం ఇచ్చారు. చాలా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్ళం. నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు మా తమ్ముడు. చూడండి, ఈ గత జన్మల గురించి చెప్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. మరి ఈ జనరేషన్లో ఇవన్నీ నిజమా అని ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది చదివి విని తెలుసుకోండి, ఆ గురువు గారులందరూ జన్మలు ఎలా తీసుకుంటున్నారు అని. ఆ ప్రహ్లాదుడు ఎవరు? రాఘవేంద్ర స్వామి. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ తీసుకుంటూ ఉంటారన్నమాట. అందరి మనుషుల్లాగానే, అంటే బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గత జన్మల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇది ఒక పాయింట్. బ్రహ్మజ్ఞాని సదానంద యోగి గత జన్మలు. అందరు మనుషుల్లాగానే ఎన్నో జన్మలు ఎత్తి 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 పిల్లి, కుక్క, నక్క, మనిషి, చివరకు ఈ జన్మలో ఇక్కడ సదానంద యోగిగా వచ్చాను. అందులో కొన్ని ముఖ్య జన్మలు రాజు, గురువు, యోగి, అవధూత, బ్రహ్మజ్ఞాని. ముఖ్య జన్మలు 5: రాజు, గురువు, యోగి, అవధూత, బ్రహ్మజ్ఞాని. రాజు ఆధ్యాత్మిక బీజాలు పడిన జన్మ. ఆ రాజు అనేది ఆధ్యాత్మికంగా నేను అడుగు పెట్టడానికి నాకు అవకాశం లభించిన జన్మ. ఒకానొక సమయంలో బర్మా దేశంలోని ఒక రాజ్యానికి రాజుగా ఒక జన్మ తీసుకున్నాను. బర్మా దేశం కళింగ రాజ్యం. రాజు పేరు లింగమయ్య. రాణి కాంచన, కళింగమాత. కూతురు వల్లీదేవి, యువరాణి. ఆ జన్మలో స్వర్ణమాలాపత్రి ఒకానొక జన్మలో నాకు కూతురు. కుమారుడు లింగరాజు. కాలం క్రీస్తు కాలం. నా జీవిత కాలం 95 సంవత్సరాలు. రాజ్య పాలన, నేను రాజ్యం చేసింది 50 సంవత్సరాలు. మరి రాజు పరిపాలన ఎలా ఉండేదయ్యా అంటే, దేశానికి రాజుగా ఉన్నప్పుడు ఒక గొప్ప శివభక్తుడు, మహాశివుణ్ణి నిత్యం ఆరాధించేవారు. మహాశివుడికి గుడి కట్టించారు. సగం జీవితకాలం మామూలు రాజుగా పరిపాలన జరిగింది. మిగిలిన సగం జీవితం ఆధ్యాత్మిక పరిపాలన చేశాను. మరి ఆధ్యాత్మిక సలహాలు ఏంటి అంటే, పురోహితులు, కవులు ఆధ్యాత్మిక సలహాలు ఇచ్చేవారు. ప్రజలకు మేలు కలిగించే సలహాలు స్వీకరించేవారు.